ఈ పితృపక్షాలలో చేసేటువంటి దాని వలన వచ్చేటువంటి ప్రయోజనము ఏమిటి అంటే వంశము నిలబడటము. వంశము ఏ విధంగా నిలబడాలి, అసలు ఏమిటి? అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు శాస్త్రములో. అంటే పెద్దలు చనిపోయినటువంటి వాళ్లను పున్నామ నరకము నుంచి తప్పించగలిగినటువంటి ఇది ఎవరు అంటే నా పితృదేవుడు, ఆయన తండ్రి అని 3 రకాల వాళ్లకు వీళ్ళు చేయడానికి అర్హులవుతారు. అంటే తండ్రి ఆయన తండ్రి. అందుకనే మామూలుగా పితరః పితామహం ప్రపితామహం అని చెప్పుకుంటారు చెప్పేటువంటి చోట. కనుక ఈ వంశమంతా కూడా సంరక్షింపబడాలి అంటే పుణ్యము చేసి ఉండాలి. అందుకనే ఎంతో కొంత పుణ్యము జీవించి ఉన్నప్పుడు పుణ్యము చేయరా నాయనా అని చెప్తూ ఉంటారు పెద్దలు. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.